ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుంది? అలాగే ఈ మధ్యన వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నామండి అని అంటూ ఉన్నారు. మరి ఈ నెల కూడా అలాంటి సందేహాల నెలగానే ఉండబోతుందా? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ బాగోతుంది సందేహాలు. సో ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మీరు అడిగిన ప్రశ్నలో మార్చి నెలలో గోచారమృత్యా ఈ యొక్క ఏదైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో వారికి పరిస్థితులు కొంత కష్టకాలమనే మనం అనుకోవాలి. గోచారము కూడా కొంత వ్యతిరేక భావాలతో ఉంటుంది ఈ యొక్క మాసంలో. అయినప్పటికీ కొన్ని నిర్ణయాలని మీరు సుదీర్ఘంగా ఆలోచన చేసి పెద్దలతో, అంటే గోచార ఫలితాన్నే బేస్ చేసుకుంటే కనుక తప్పు. వాళ్ళు జన్మజాతకం రీత్యా కొంచెం కలిసి వచ్చే గ్రహాలు శుక్రుడు కానీ కేతువు కానీ మంచి స్థానంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి సత్ఫలితాలు కలుగుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఏదైనా ఒక సమస్యని కానీ మీరు అడిగారు కదా, గత కొన్ని మాసాల నుంచి వీళ్ళు అన్ని పనులు కూడా డైనమాలో ఉంటున్నారు. ఒకవేళ చేస్తే ఫెయిల్ అయిపోతుంది, ఏదైతే పాస్ అవుతుందో అనుకుంటాం అది ఫెయిల్ అవుతుంది, ఏదైతే ఫెయిల్ అవుతుంది అనుకుంటాం అది పాస్ అవుతుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. అది భావన కాదు, వీరి యొక్క నిర్ణయం. యథార్థంగా చాలా మంచి సమయం వీళ్ళకి నడుస్తున్నట్టుగా అని చెప్పాలి. ఎందుకంటే కష్టము మనకి వచ్చింది, మన వైపు భగవంతుడి దృష్టి ఉంది, గ్రహముల యొక్క ప్రభావం మన వైపు ఉన్నది. ఇటువంటి సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం ఉత్తమం. అసలే మరి సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గ్రహణ ప్రభావం ఈ సందేహాలను ఇంక రెట్టింపు చేస్తుంది అంటారు. గ్రహణ ప్రభావము చేత వీళ్ళకి సందేహాలు పటాపంచలవుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరు అడిగినటువంటి ప్రతి సందేహానికి కూడా, వాళ్ళు ఆలోచించే ప్రతి విషయానికి కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకి గ్రహణం అంటే మార్చి 3వ తారీఖు మీరు చంద్రగ్రస్త కేతు గ్రహణం మీరు అడుగుతున్నారు. గ్రస్తోదయ చంద్రగ్రహణ కాలం తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. గురుగారు, అలాగే ఈ డబ్బులు ఎంత వస్తున్నా కూడా అసలు రూపాయి మిగలట్లేదండి, సేవింగ్స్ అనేవి ఉండట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? దీని పరిష్కారం ఇది 12 రాశుల వారికి ఉందయ్యా, 12 రాశుల వారికి ఉన్నది. ఏ రాశి లేదు నాకేం తెలియదు అన్న వాడికి కూడా ఉంటుంది. డబ్బు నిలవటం అంటే ఈ మధ్యన ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అందరూ అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. పూర్వం అనుకోండి ఎంత సంపాదిస్తే అంతే ఖర్చు పెట్టారు. ఇప్పుడు బ్యాంకులు వాళ్ళు అందరూ వెంట పడుతున్నారు. కంగారు పడి వీళ్ళు అప్పులు చేయడం మంచిది కాదు. వృషభ రాశిలో ఉన్నటువంటి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పులు చేస్తారు. టక 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 అప్పులు చేసేటం, అప్పులు తీర్చలేక ఇక్కడ అప్పు చేసి అక్కడ ఇంతే. ఇది ఒక రకమైనటువంటి గేమింగ్ మైండ్ అంటారు కదా, ఫైనాన్స్ గేమింగ్ మైండ్. అది తెలిసి నిర్మలా సీతారామన్ గారు కూడా వృషభ రాశి ఉంటుంది. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఈ యొక్క వృషభ రాశి జాతకులు కొంచెం అటు ఇటు మార్చడం. అలా అని చెప్పి ఒత్తిడి తీసుకుంటారంటే ఏం లేదు. ఎక్కడో కొంతమంది ఉంటారు, దాని ఏదో వ్యాపారం కోసం చేసిన వాళ్ళు, మంచి కోసం అప్పు చేసిన వాళ్ళు, లేకపోతే ఏదో సమాజంలో ఏదో సేవ చేయడానికి అప్పు చేసిన వాళ్ళు కొంత ఇబ్బంది పడవచ్చును. అని మీరు అనొచ్చండి, ఇవన్నీ మంచి పనులు చేస్తే అప్పులు పాలవుతామా, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందా? వాళ్ళు చేసినటువంటి అప్పు ఒక స్థాయిని మించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నవాడు ఒక మంచి పని తాగుతాడా? చేస్తూనే ఉంటాడు. చెడ పనులైనా అంతే, మంచి పనులైనా అంతే. ఒక వ్యసనం అలా తయారైపోతుంది. కాబట్టి నేను అందరికీ ఎప్పుడూ అదే చెప్తుంటా, అయ్యా మీకు ఓపిక ఉంటేనే మంచి పనులు చేయండి తప్ప ఎవరో సిద్ధాంతి చెప్పాడు, గురువులు చెప్పాడు, ఎవడో చేశారని మీరు చేయకండి. అది మంచిది కాదు. మంచి పనులు మనకి ఓపిక ఉండి, సామర్థ్యత ఉండి, నమ్మకం ఉంటే సరైన మార్గంలో నువ్వు చేయటం ఉత్తమం. అలా గురుగారు, ఇప్పుడు ఏదన్నా కొత్త వ్యాపారం పెట్టాలి, అలా ఏదన్నా గృహం తీసుకోవాలని చెప్పి ఈ టైంలో ఎక్కువగా లోన్లు తీసుకోవడం, లేదన్నా ఈఎంఐలో వస్తుంది కదా అని చెప్పి ఏదన్నా వస్తువు కొనుక్కోవడం ఈ టైంలో కరెక్ట్ అని అంటారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారంగా ఉగాది తర్వాత వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. అటువంటి ప్రయత్నాలను మీరు చేస్తారు కూడా,
ఈ యొక్క గ్రహణం తర్వాత కొన్ని అవకాశాలు కూడా వీరికి వస్తాయి. తక్కువలో ఇల్లు రావటము, లేకపోతే కార్లు ఏమన్నా తక్కువలో రావటము, అలాగే ఖరీదైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం రావటము జరుగుతుంది. ఇక ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సరైన సమయం అని అంటారా? ఉద్యోగాలు మారొచ్చు అంటారు ప్రస్తుత కాలం వెళ్ళి? ఈ యొక్క మార్చి నెలలో వృషభ రాశి వారు ఉద్యోగాలు మారటం అంత మంచి శ్రేయోదాయకం కాదు. అది స్టాండర్డ్ ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు మారటమే కాకుండా వ్యాపారాలని కూడా కొత్త పార్ట్నర్ని తీసుకుంటాం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయటం, దీనికి మాత్రము కంపల్సరీ వ్యాపారస్తులు వారి జన్మజాతకం రీత్యా పార్ట్నర్తో బాగుంటుందా బాగోదా అని చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం తొందరపాటుతో నిర్ణయాలను తీసుకుని మారటం మంచిది కాదు. అంటే ఓవరాల్గా ఉగాది తర్వాత కాస్త అనుకూల పరిస్థితులే ఉండబోతున్నాయి అంటారా ఖచ్చితంగా వీళ్ళకి? కంపల్సరీగానండి. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వీరు మనకి మార్చి 19వ తారీఖు ఉగాది మనకు సంభవించింది. దీని తర్వాత చాలా చక్కగా వీరి యొక్క ధనాభివృద్ధి కానీ ఇవన్నీ ఉంటాయి. విద్యార్థులకి కూడా లీడర్షిప్ క్వాలిటీలు బాగా కనబడతాయి. అలాగే ఈ యొక్క స్కూల్కి సంబంధించో కాలేజీకి సంబంధించో వీరు ఒక మంచి పదవిని కూడా అధిరోహిస్తారు. సభా సత్సంగాలలో ఉంటారు. లీడర్ అంటే ఏదో క్లాస్ లీడర్ అని కాదు, ఒక మంచి లీడర్ హోదాలో ఉండి 10 మందిని ఒక సన్మార్గంలో పెట్టేటువంటి ఒక తత్వము, వికసత్వము ఇవన్నీ కూడా మన వృషభ రాశి పిల్లలకి కలిగి ఉంటాయి. ఇక్కడ ఆడవాళ్ళని మనం బాగా మెచ్చుకోవాలి. వృషభ రాశి చిన్న పిల్లలు ఎవరైతే కనుక ఈ యొక్క 8th క్లాస్ నుంచి పై చదువులు చదివేటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈ యొక్క ఏదంటారు మన సంగీతము, నృత్యము, ఈ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి కార్యాలపైన వాటి యొక్క విద్య పైన వీరు దృష్టిని పెడతారు, మంచిగా రాణిస్తారు. ఇప్పుడు గోచార పరంగా గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. అయితే కొంతమందికి ఒకలా ఉంటుంది, మరి కొంతమందికి ఇంకోలా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంట? ఇది అదే చెప్తున్నాండి, గోచార ఫలితం అసలు జన్మజాతక ఫలితమే కాళిదాసు చెప్పిన విధంగా 50%, 60%. గోచారము 40-30% పనిచేయటం కూడా కష్టం. ఆమిత్యము పూర్వజన్మ కర్మలు ఉంటాయి. కర్మలు వారికి ఇప్పుడు మనం ఇంతమందికి ఇన్ని రకములైనటువంటి రాసుల వారికి మనం చెప్తూ వచ్చాం. చాలామందికి ఈ నెల జరగకపోవచ్చు, గత నెలలో జరిగి ఉండొచ్చు, లేకపోతే 3 నెలల తర్వాత జరిగి ఉండొచ్చు, లేకపోతే ఈ నెలలోనే జరిగి ఉండొచ్చు. ఇవాళ నేను అమావాస్య తర్వాత బాగుంటుందండి అంటే అమావాస్య రోజు బాగుండొచ్చు. అదే కర్మఫలం. కర్మఫలం అనేది డెస్టినీ. సో దానికి అనుసంధానం కొద్దిగా గోచారం రీత్యా, మరి కొద్దిగా జన్మజాతకం రీత్యా, పూర్తిగా అయితే కనుక పూర్వజన్మ సుకృతము ద్వారా మనము ఎవరికైతే హాని కలిగించకుండా ఉంటామో, మనం ఎక్కడైతే కనుక మోసం చేయకుండా మన జీవితాన్ని మనం గడపగలుగుతామో, ఎప్పుడైతే కనుక సమాజంలో మనము సమాజ సేవని చేస్తూ కుటుంబాన్ని సాగుతామో అటువంటి వారికి యథార్థంగా ఈ జాతకాలు వీటితో సంబంధం లేదు. వాళ్ళు కాలాతీతులు మాట. వాళ్ళు చేయాలనుకున్న మంచిని చేసుకుంటూ. అంటే కేవలం ఈ రాశి ఫలితాలు చూసి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదంటారా? నా ఉద్దేశపరంగా అయితే మంచిది కాదు. ఇది కంపల్సరీ తీసుకోండి అని నేను గత 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఎప్పుడూ చెప్పలా. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా చెప్తా, ఇది ఒక మార్గం. నీకు పూర్తిగా నీకు నమ్మకం ఉంటేనే నువ్వు మంచిగా ఏదైనా పూజ చేయించుకోవాలి. ఎవరో చేయించారు కాబట్టి మీరు చేయించండి స్వామి అంటే నేను చేయించాను, అయితే ఎక్కడో జరిగింది కాబట్టి మీరు చేయండి అంటే చేయను. నీకు పుణ్యపరమైనటువంటి కార్యక్రమాలని చెప్తాను. అవకాశం ఉంటే నువ్వు చేసుకుంటావు, లేదంటే లేదు. ఒత్తిడి లేదు. నేను చేయాలనుకుంటే చేస్తా. నేను ఒత్తిడిగా బలవంతంగా మా అబ్బాయి ఎక్కడో అమెరికాలో ఉంటాడండి, ఇక్కడ మీరు కానిచ్చేసేయండి మేము కూడా రాము అంటే అస్సలు చేయనంట. అలాగే నువ్వు సమయం పెట్టాలి. నాది మంత్రం మాత్రమే, ధనం నీది. తర్వాత కార్యక్రమం చేసే బ్రాహ్మడు వేరేవాడు అనేక మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒకే భావన కలిగి ఉండాలి, అంతే. అలా భావన కలిగి ఉన్నప్పుడు యూనివర్సల్ నీకు సహకరిస్తుంది, గ్రహాలు ఆటోమేటిక్గా సహకరిస్తాయి. ఓవరాల్గా మనము ఈ యొక్క మార్చి మాసంలో మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి జాతకులు ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధన చేయడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణువుని పూజించడము, విష్ణు అష్టోత్తరాన్ని పూజించడము, పూర్వం చాలా పురాతనమైనటువంటి విష్ణు ఆలయాలకు వెళ్ళటం. వెంటనే తిరుపతి అనుకుంటారు, ఇంకా పూర్వమైన ఉన్నాయి. అలాగే ఇంకా కొంతమంది ఆరాధనని అందుకోనటువంటి దేవాలయాలు, అటువంటి దేవాలయాలకు వెళ్ళి ఏదో వాళ్ళకు తోచిన విధంగా సహకరించడం చేయటం ద్వారా ఇవి మంచి పనులు. ఈ మంచి పనులు చేయటం ద్వారా
మీరు నా వీడియోలన్నీ మీరు చూసుకున్నట్లయితే చాలా మటుకు నేను ఇవే చెప్తూ ఉంటాను. అంతే తప్ప ఇక్కడ అర్జెంటుగా ఈ జపం చేయండి, లేదా వృషభ రాజు వాడు కింద పడిపోతాడు, కాళ్ళు ఇరిగిపోతాయి, తప్పు. మనం అలా మాట్లాడకూడదు. అక్కడ ఒకవేళ ఉన్నప్పటికీ సామరస్యంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అలా మనము చేసినప్పుడే నా నుంచి వాళ్ళు ఇలా చెప్పినా ఇబ్బంది పడతారు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళు ఉండాలి. బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటేనే గుడ్ కామెంట్కి వాల్యూ. అంతే అందరూ గుడ్ కామెంటే చేస్తే ఎక్కడో చోట ఉండాలి. వేయాలి, రాయి వేస్తూనే ఉండాలి. వాడి జన్మతః వాడికి అంతే ఇచ్చాడు పరమాత్మ బుద్ధి. మనము పడుతున్నామని మనం అనుకో, ఇంకా మనం మంచిగా వాళ్ళకి ఏం చేయగలం, ఓకే, ఇతనికి నచ్చే విధంగా, ఈ చెడ్డవాడికి నచ్చే విధంగా ఏం చేయగలం అనేదే మనం చూసి సన్మార్గంలో వెళదాం. తద్వారా గ్రహాలన్నీ అనుగ్రహిస్తాయి. చక్కగా అందరికీ కూడా శుభం కలుగుతుంది. ఈ మాసం ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా అన్ని శుభాలే కలగాలని మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.